హై బీపీ షుగర్ లాగే ఇప్పుడు రక్తహీనత కూడా మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా మహిళల్లో చాలా మందిని రక్తహీనత వేధిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు, పోషకాలు అందవు. దీంతో చిన్న చిన్న పనులకే అలసిపోవడం, నీరసం, నిస్సత్తువ కమ్ముకు రావడం జరుగుతుంది. ఒంట్లో తగినంత రక్తం లేకపోవడంతో చాలా మందికి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్తహీనతను అధిగమించేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణ అవసరం. మనలోని కణ కణానికి ప్రాణవాయువును, పోషక వనరుల్ని అందించే జీవ ఇంధనం. రక్తమే లేకపోతే మనకు జీవం లేదు. మన ఒంట్లో తగినంత రక్తం ఉన్నప్పుడే మనకు బతుకుబండి సవ్యంగా, సాఫీగా సాగుతుంది. మన శరీరంలోని రక్తం చూడటానికి ఎర్రగా కనిపిస్తుంది. ఇందుకు కారణం రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవటానికి మాంసకృతులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం కావాలి. మన శరీరంలో హిమోగ్లోబిన్ మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో కనీసం 13 గ్రాములు, మహిళలు, పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. హిమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్తహీనత ఉన్నట్లే. రక్తం తక్కువైతే ఆక్సిజన్ తక్కువై చిన్న చిన్న పనులకే ఎక్కడ లేని అలసట ముంచుకొస్తుంది. నీరసం, నిస్త్రాణ కమ్ముకొస్తుంటాయి. హిమోగ్లోబిన్ శాతం బాగా తగ్గిపోతే మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది, గుండెపై ప్రభావం పడుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. రక్తహీనతను అధిగమించేందుకు, రక్త వృద్ధికి ఆయుర్వేదం తనవైన పరిష్కారాలను చూపిస్తోంది. రక్తాల్పత అనే సమస్యని మనం తరచూ చూస్తూ ఉంటాము. అయితే ఈ రక్తాల్పత ఏర్పడడానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి. అంటే మన రక్తం ఏదైతే ఉంటుందో అందులో అనేక రక్త కణాలు ఉంటాయి. అందులో ఎర్ర రక్త కణాలు అనేవి తగ్గిపోతున్నప్పుడు మనకి ఆక్సిజన్ తీసుకెళ్లే విధానం ఏదైతే ఉంటుందో, అంటే శరీరం మొత్తానికి ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఎర్ర రక్త కణాల ద్వారా ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్, ముఖ్యంగా హీమోగ్లోబిన్ అవనండి, కాపర్ అవనండి, B12 అనండి, ఫోలిక్ యాసిడ్ అండి, ఇవన్నీ కూడా మన శరీరాన్ని రక్త కణాలని పెంచేందుకు హెల్ప్ చేస్తుంటాయి, ఎర్ర రక్త కణాలని. కాబట్టి ఎర్ర రక్త కణాల యొక్క లోపం అనేది అనేక రకాల కారణాల వల్ల, కొన్ని రోగాల వల్ల కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏది వచ్చింది అన్న దానికి టెస్ట్ల ద్వారా మనకు తెలుస్తుంది, రక్త పరీక్షల ద్వారా. చాలా సింపుల్ టెస్ట్ CBP అనే టెస్ట్ చేస్తే, హిమోగ్లోబిన్ అనేది HP పర్సంటేజ్ అనేది చేస్తే కనుక మనకు తెలుస్తుంది. అయితే ఇందులో ఏంటంటే చాలా మటుకు స్త్రీలకి ఆహార లోపం వల్ల కూడా ఏర్పడే కారణాలు చాలా ఉన్నాయి. అలాగే వీళ్ళకి కొంతమంది స్త్రీలకి ఎక్కువ అధిక ఋతుస్రావం అవ్వడం, అప్పుడు కూడా ఈ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అది తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఆయాసం రావడము, అలాగే వాళ్ళకి వాపు రావడం ఒంట్లో, అలాగే తలనొప్పి రావడము, నిస్సత్తువ రావడము, వాళ్ళు ఏ పని చేయలేకపోవడము, ఇవన్నీ రకరకాలైన ఇబ్బందులు, తలనొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక రక్తాల్పత ఏర్పడినప్పుడు, వాళ్ళకి ఇతరత్ర సమస్యలు వస్తున్నప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అయితే చాలా మటుకు ఏంటంటే ఆహార విహార లోపాల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే ఆహారంలో వాడు సక్రమంగా ఆకుకూరలు, కూరగాయలు, అలాగే కొన్ని రెడ్ మీట్ అంటే ఏంటి మాంసాహారంలో కొన్ని పదార్థాల వల్ల కూడా వాళ్ళకి రక్తం పెరగడం జరుగుతూ ఉంటుంది. షోర్వా అని చెప్తూ ఉంటారు. అవి తినడం ద్వారా కూడా రక్తాల్పత అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలా చీపుగా దొరికే ఆకుకూరలు, అందులో మనకి పొన్నగంటి కూర, తోటకూర, పాలకూర, మెంతి కూర, గోంగూర, ఇవన్నింటిలో కూడా మీకు ఫోలేట్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఐరన్ ఉంటుంది. కాబట్టి తరచూ ఆకుకూరలు, వారానికి 3 రోజులు 4 రోజులు ఆకుకూరలు తప్పనిసరి. చాలామంది ఆకుకూరల్ని వేయించి తింటూ ఉంటారు. వేయించకూడదు. వాటిని పప్పులో కానీ కూరలా కంటే ఉడకపెట్టి వాచి కూరలాగా తీసుకుంటే కనుక మీకు చాలా మంచి గుణం ఉంటుంది. అంటే ఏంటంటే సుమారు ఒక 2-3 నెలల పాటు ఖచ్చితంగా 3-4 రోజుల కన్నా ఆకుకూరలు తిన్నట్టయితే తప్పనిసరి మనకి నెలకి 1-2 గ్రాములు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా అంజీర్లో అత్యధికంగా ఐరన్ లెవెల్స్ ఉంటాయి, కాపర్ అండ్ ఐరన్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎండు ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు,
అయితే వీటిని తీసుకోవడం ద్వారా వీటిలో కూడా ఐరన్ అండ్ కాపర్ కూడా ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్, కొంత బాదంలో చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే అది కూడా డ్రై ఫ్రూట్ మనం యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ పర్పస్ అది కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. రక్తహీనతను అధిగమించటానికి రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని ఒక భాగం చేసుకోవాలి. గోంగూర, బచ్చలి వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవాలి. బీట్రూట్ రసాన్ని రోజూ తాగుతున్నా రక్త వృద్ధి చక్కగా జరుగుతుంది. బీన్స్, పచ్చ బఠానీ, రాజ్మా పెసలు, కీరదోస, గుడ్డు, మాంసం వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. బాదం, పిస్తా, వాల్నట్, వేరుశెనగ పప్పులను కూడా అధికంగా తీసుకోవాలి. ఖర్జూరం, ద్రాక్ష, అంజూర్, ఆఫ్రికా అటువంటి ఎండు ఫలాలను తీసుకోవటం వల్ల కూడా రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినటం వల్ల శరీరం ఆహారం నుంచి ఇనుమును అధికంగా స్వీకరిస్తుంది. భోజనం తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. తాగినట్లయితే శరీరానికి సరైన ఇనుము అందదు. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అరటిపండును తినటాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఇక ఓట్మీల్, రెడ్ మీట్, దానిమ్మ వంటి వాటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే శరీరంలో రక్త వృద్ధి చక్కగా ఉంటుంది. జీలకర్ర రోజు ఒక అర చెంచాడు వేయించి, అంటే ఒక 50 గ్రామ్స్ వేయించి దాన్ని పక్కన పెట్టుకుని అర చెంచాడు కొంచెం పంచదార కలిపి తీసుకుంటే కనుక ఈ యొక్క ఎనిమిక్ కండిషన్స్లో వచ్చి తలతిరుగుడు, అలాగే వాళ్ళకి ఏవైతే కడుపులో తిప్పడం లాంటిది, ఇవన్నీ రకరకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా దాంతోపాటు ఐరన్ లెవెల్స్ చాలా అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 గ్రామ్స్ ఉంటుంది ఒక 100 గ్రాములు జీలకర్రలో. ఇవి తీసుకోవడం ద్వారా అంటే ఇది పైత్యహారమే కాకుండా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతుంది. చిట్కా కింద ప్రతిరోజు తీసుకోవాలి. కావాలంటే జీలకర్రలో మీరు కొంచెము నిమ్మకాయ పిండుకొని కొంచెం పంచదార వేసుకుని తీసుకుంటూ కూడా చాలా బాగుంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే జీలకర్రని గ్రైండ్ చేసి దాన్ని కషాయంగా కాచి అందులో తేనె వేసి పంచదార వేసి లేదంటే నిమ్మకాయ పిండి రకరకాలుగా తీసుకుంటున్నారు. అలా తీసుకున్నా పర్వాలేదు. కొంతమంది పొద్దున్నే నిమ్మకాయ రసం తాగుతుంటారు. అప్పుడు కూడా వీళ్ళు ఇందులో జీలకర్ర ఒక అర చెంచాడు వేయించి కషాయంగా కాచి ఆ కషాయాన్ని తీసుకున్నా పర్వాలేదు. ఆ వేయించిన జీలకర్రను తినేసి నిమ్మరసం తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే సి విటమిన్ అలాగే హైగా ఉన్న ఫుడ్ ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు సప్లిమెంట్ కింద తీసుకుంటే కూడా వీళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే నిమ్మకాయ రసంలో మీరు ఈ యొక్క జీలకర్ర వేసుకున్నప్పుడు జీలకర్రలో ఉండే ఐరన్తో పాటు సి విటమిన్ త్వరగా వాళ్ళకి బాడీకి ఎగ్జిమిలేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి మనకి ఎంతవరకు హిమోగ్లోబిన్ తగ్గిందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి 6-7 గ్రామ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే గుండెకి ఎమర్జెన్సీ అవుతుంది అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రక్తం పోయినప్పుడు మనిషికి ప్రాణాంతకం అవుతుందో అదేవిధంగా 6 గ్రాములు 5 గ్రాములు 7 గ్రాములు అయినప్పుడు అది చాలా ప్రాణాంతకం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరి హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు 7 గ్రామ్స్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకొని తరచూ నేను ముందుగా చెప్పిన ఆహార విహారాలు పాటిస్తూ ఆయుర్వేద మందులు తీసుకుంటే చాలా త్వరగా వాళ్ళకి రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇదే కాకుండా వాళ్ళు ఇతరత్ర B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ ఇవి కూడా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా సప్లిమెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఆయుర్వేదంలో మండూరాన్ని చాలా బాగా చెప్పడం జరిగింది. మండూరం ఒక ఔషధం ఇస్తూ ఉంటాము, అలాగే లోహం ఇస్తూ ఉంటాము, అలాగే త్రిఫలాలు ఇస్తూ ఉంటాము, అలాగే త్రిఫల లోహము కలిసి ఉండే ఔషధాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ శరీరాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఒక సుమారు 3 నుంచి 6 నెలలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రతి నెల వాళ్ళు ఎంత పెరిగిందని చూసుకోవాలి తప్పనిసరి. మందు తీసుకున్నాం కదా అని ఊరుకోకుండా తీసుకున్నప్పుడు ఒకవేళ తగ్గలేదనుకోండి, ఎందువల్ల తగ్గలేదు అనేది డాక్టర్ దానికి కారణం వెతుకుతూ మందు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి త్రిఫలా చూర్ణం బాగా పనిచేస్తుంది. రోజు త్రిఫలా చూర్ణాన్ని పాలతో గాని తేనెతో గాని తీసుకుంటే ఎర్ర రక్త కణాలు బాగా వృద్ధి చెందుతాయి. నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణానికి చిటికెడు మిరియాల పొడిని ఆవు పాలతో కలిపి తీసుకుంటే క్రమంగా రక్త వృద్ధి జరుగుతుంది. నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణం లేదా విష్ణుకాంతం మూలికా చూర్ణాన్ని పాలతో గాని తేనెతో గాని తీసుకున్న రక్తహీనత క్రమంగా తగ్గిపోతుంది.
విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగినప్పుడు గలిజేరు ఆకును నిత్యం కూరల్లోకి వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రక్తహీనత మరీ తీవ్రంగా ఉన్నప్పుడు హరిటాకి, గుగ్గిళ్ళు, అశ్వగంధ వంటి ఔషధాల్ని కొంతకాలం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకుంటే రక్తహీనత ఇట్టే తగ్గిపోతుంది. ఒంట్లో రక్త వృద్ధి చక్కగా జరుగుతుంది.